total internal reflection. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రిఫ్రాక్షన్ జరిగినప్పుడు. రిఫ్రాక్షన్ గురించి ఆల్రెడీ మనం నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. రిఫ్రాక్షన్ గురించి, రిఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? బెండింగ్ ఆఫ్ లైట్. లైట్ అనేది ఎప్పుడు బెండ్ అవుతుంది? లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ బెండ్ అవుతుంది. దీనికి రీజన్స్ ఉన్నాయి. లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి లైట్ అనేది బెండ్ అవుతుంది. ఆటోమేటిక్గా లైట్ యొక్క వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. లైట్ రిఫ్రాక్షన్ చెందేటప్పుడు లైట్ యొక్క వేవ్ లెంత్ మారింది, లైట్ యొక్క వెలాసిటీ మారింది, అలానే లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా మారిపోయింది. మూడు విషయాలు చేంజ్ అవుతాయి. బట్ ఫ్రీక్వెన్సీ మారదు, లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు మనం టూ డిఫరెంట్ మీడియంస్ అనే వాటిని తీసుకుందాం. ఒకటి రేరర్ మీడియం, ఇంకొకటి డెన్సర్ మీడియం. ఆబ్జెక్ట్ అనేది మనకి డెన్సర్ మీడియం తీసుకుందాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఆబ్జెక్ట్ అనేది డెన్సర్ మీడియంలో ఉంది. ఈ ఆబ్జెక్ట్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. వాటిలో కొన్ని లైట్ రేస్ తీసుకుందాం మనం. సో ఇక్కడ నేను ఒక లైట్ రే అనేది ఈ విధంగా నార్మల్ ఇన్సిడెన్స్ చెందింది. ఇది సర్ఫేస్, రెండు మీడియంస్ ని సపరేట్ చేసేటువంటి సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. సో దీన్ని మనం నార్మల్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్ చెందినప్పుడు ఏ డైరెక్షన్ అయితే లైట్ ఇన్సిడెంట్ అయిందో సేమ్ అదే డైరెక్షన్ లో రిఫ్లెక్షన్ అనేది చెందుతుంది. ఒకటి. రెండోది, ఇంకొక లైట్ అయితే తీసుకుందాం. ఇది వెళ్ళి రెండు మీడియంస్ ని సపరేట్ చేసే సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఒక నార్మల్ లైన్ డ్రా చేసుకోవాలి. నార్మల్ లైన్ అనే దాన్ని నేను డ్రా చేశాను. ఈ నార్మల్ తోటి ఇన్సిడెంట్ లైట్ అనేది సమ్ యాంగిల్ చేస్తూ ఉంది. దాన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. థీటా ఐ, ఇన్సిడెంట్ యాంగిల్. సో లైట్ ఏమవుతుంది? మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అవుతుంది. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఈ రిఫ్లెక్షన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు లైట్ ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తూ ఉంటుందో అప్పుడు లైట్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఎటువైపు బెండ్ అవుతుంది? నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ లైట్ అనేది ఎటు వెళ్ళాలి? ఇదిగో ఈ పర్టికులర్ డైరెక్షన్లో లైట్ అనేది ట్రావెల్ చేయాలి. కానీ లైట్ ఏమవుతుంది? నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. సో ఇలా బెండ్ అయ్యి వెళ్ళడానికి మనం ఏమన్నా రిఫ్రాక్షన్ అని చెప్పిస్తున్నాం. దీన్ని రిఫ్రాక్టెడ్ రే అన్నాం. ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది. ఇది రిఫ్రాక్షన్ యాంగిల్. ఓకే, ఇది ఒక లైట్ రే గురించి. మరి ఆబ్జెక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వస్తూ ఉంటే వాటిలో ఇంకొక లైట్ రే తీసుకుంటాను నేను. ఇంకొక లైట్ రే వచ్చి ఈ విధంగా సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం నార్మల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నార్మల్ లైన్, ఇది ఇన్సిడెంట్ లైన్. ఇన్సిడెంట్ లైన్ అనేది నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తుంది. ఇది ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత లైట్ ఏమవ్వాలి? రేరర్ మీడియంలోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళదు. సో డెన్సర్ నుంచి రేరర్ వెళ్ళేటప్పుడు నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ డైరెక్షన్లో రిఫ్రాక్షన్ అనేది చెందింది. లైట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్తో చేసేటువంటి యాంగిల్ రిఫ్రాక్షన్ యాంగిల్. ఇంకొక లైట్ రే తీసుకుంటా నేను. ఈ లైట్ వచ్చి ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నేను ఒక నార్మల్ లైన్ అని దాన్ని డ్రా చేస్తున్నాను. ఇది నార్మల్ లైన్. సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్. లైట్ ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి, రేరర్ మీడియంలోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యేటప్పుడు ఈ లైట్ అనేది ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ మీద ట్రావెల్ చేసింది.
సో ఇది రిఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుంది, రెండు మీడియంస్ ని సపరేట్ చేసే ఇంటర్ఫేస్ మీద ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూసినట్టే రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ తోటి సమ్ యాంగిల్ చేస్తా ఉంది, అది 90 డిగ్రీస్. రిఫ్రాక్షన్ యాంగిల్ 90 డిగ్రీస్ అయినప్పుడు రిఫ్రాక్టెడ్ రే 90 డిగ్రీస్ చేస్తుంది నార్మల్ తోటి. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ యాంగిల్ మనం ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ మనం ఏమన్నాం, థీటా సి అని చెప్పేసి అన్నాం. ఈ క్రిటికల్ యాంగిల్ అనే దాన్ని మనం ఎలా చెప్తున్నాం, మనం ద యాంగిల్ అట్ విచ్ రిఫ్రాక్టెడ్ రే మేక్స్ 90 డిగ్రీస్ విత్ నార్మల్. సో క్రిటికల్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది, వెళ్ళి సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇంకొక లైట్ రే అనేది వెళ్ళి రెండు మీడియంస్ ని సపరేట్ చేసేటువంటి సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. మనం ఒక విషయం గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఇది రెండో సిచ్యువేషన్, ఇది మూడో సిచ్యువేషన్. ఈ మూడు సిచ్యువేషన్స్ లో కూడా ఇన్సిడెంట్ యాంగిల్ ఏమైంది, ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇక్కడ యాంగిల్ ఇది థీటా యాంగిల్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్సిడెంట్ యాంగిల్ ఏమైంది, ఇంకొంచెం పెరిగింది. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఇంకా కొంచెం పెరిగింది. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి, దీనికన్నా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ మనం ఏమన్నాము, క్రిటికల్ యాంగిల్ అని చెప్పేస్తున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇన్సిడెంట్ యాంగిల్స్ పెరుగుతూ వచ్చినాయి. దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, దీనికన్నా నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే ఈ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంది. అలాంటి సందర్భంలో ఈ లైట్ అనేది ఏమవుతుందంటే టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతుంది. సేమ్ అదే డెన్సర్ మీడియంలోకి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ విషయం ఎప్పుడు జరుగుతుంది, ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళాలి, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయితే, క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే అప్పుడు లైట్ అనేది సేమ్ మీడియంలోకి మళ్ళీ ట్రావెల్ అవుతుంది. ఈ విషయాన్ని మనం ఏమన్నా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మెయిన్గా మనకి దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ మనం గమనిస్తామంటే మెయిన్గా డైమండ్స్ లో మనం గమనిస్తూ ఉంటాం. డైమండ్ చూస్తూ ఉంటాం మనం. ఈ డైమండ్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు డైమండ్స్ ఏమవుతుంది, మనకి బాగా మెరుస్తూ ఉంటాయి, బాగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే ఈ డైమండ్ లోపల లైట్ అనేది ఎంటర్ అయినప్పుడు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ చెందుతుంది. డైమండ్ లోపలే లైట్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ చెందుతుంది. అది కూడా ఎట్లాగా, టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ చెందుతుంది. సో ఈ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ చెందడం వల్ల ఈ డైమండ్ అనేది మనకి బాగా బ్రైట్ గా కనిపిస్తుంది, మెరుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది దాని మీద లైట్ పడ్డప్పుడు. ఇంకొక విషయం, ఇంకొక అప్లికేషన్ ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి సంబంధించి మిరేజెస్. మనం సమ్మర్ లో చూస్తూ ఉంటాం. మనం సమ్మర్ లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద మనకి కొంత దూరంలో మనకి ఆయిల్ అనేది ఉన్నట్టు లేదా వాటర్ అనేవి ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉండదు. సో వీటిని మనం ఏమంటాం, మిరేజెస్ అని చెప్పేసి అంటాం. ఈ మిరేజెస్ ఫామ్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో లాంగ్ డిస్టెన్స్ నుంచి, ఆ రోడ్డు మీద నుంచి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ట్రీస్ కానీ లేదా పోల్స్ కానీ వీటి యొక్క నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ అనేవి టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతూ అట్మాస్ఫియర్ లో ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ చెందుతూ మనకి ఐస్ ని రీచ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐస్ ని రీచ్ అవుతాయి. ఈ పర్సన్ ఆ లైట్ రేస్ ఏ డైరెక్షన్ అయితే రీచ్ అయ్యో అదే డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ అనే దాన్ని వీళ్ళు చూస్తారు. లైట్ రేస్ ఏ డైరెక్షన్ అయితే రీచ్ అయ్యో అదే డైరెక్షన్ లో వీళ్ళు ఆబ్జెక్ట్ ని చూస్తారు. ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, మన ఐస్, మన మైండ్. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఇమేజ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, సమ్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. అది మనకి ఎట్లా కనిపిస్తుంది, సమ్ ఆయిల్ లాగా, సమ్ వాటర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీటి యొక్క ముఖ్యమైనటువంటి అప్లికేషన్ ఇంకొకటి వచ్చేది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్. మనకి మెయిన్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్టికల్ ఫైబర్స్ వచ్చిన తర్వాత లైక్ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా స్పీడప్ అయిపోయింది. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఆప్టికల్ ఫైబర్స్ లో వీళ్ళు సమాచారం మొత్తాన్ని కూడా, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోటికి వితౌట్ ఎనర్జీ లాస్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవడం ఉండదు. అలానే
ఎనీ టూ వేవ్స్ అనేవి మిక్స్ అవడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేబుల్ వైర్ మనం చూసినట్టయితే మన కేబుల్ టీవీ కేబుల్లో దాదాపుగా ఒక 200 to 300 ఛానల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మనం ఏ రెండు ఛానల్స్ కూడా మిక్స్ అవుతూ అనేది మనం గమనించాం. అంటే ఒక ఛానల్ యొక్క పిక్చర్ కనిపిస్తూ ఉంది, ఇంకొక ఛానల్ యొక్క వాయిస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయ్యి మనకు కనిపిస్తుందా? పాసిబుల్ కాదు. అది ఏ ఛానల్కి ఆ ఛానల్గా విడివిడిగా మనకి కనిపిస్తూ ఉంటే దేని యొక్క పిక్చర్ కానీ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మొత్తం కూడా దేని వల్ల పాసిబుల్ అవుతుంది అంటే ఇదిగో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి మనకి రెయిన్బో ఫామ్ అవుతూ ఉంటుంది. రెయిన్బో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రెయిన్బో ఫామ్ అవడంలో కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కూడా ఒక పార్ట్ అవుతుంది. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ పాయింట్ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ అనేది గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. రెండవది లైట్ అనేది ఎప్పుడు కూడా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళాలి. లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేయాలి. అప్పుడు మనకి ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. ఇంకొక విషయం వచ్చేసరికి సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్, సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ ఈక్వల్ టు అంటే మనం 1 by refractive index of denser medium with respect to rarer medium. Sin of incident angle, incident critical angle equal to ఎట్లా రాస్తాం మనం 1 by refractive index of denser medium with respect to rarer medium. సో దీన్ని నేను ఎట్లా రాస్తాను చూడు. ఎట్లా అంటే refractive index of rarer medium by refractive index of denser medium. దీన్ని నేను ఎట్లా రాస్తాను 1 by mu dr అనేదాన్ని ఇట్లా రాస్తాను ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి డెన్సర్ మీడియం అంటే ఇక్కడ మనకి వేవ్ లెంత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు కూడా ఎట్లా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఈ లైట్ అనేది వెళ్తూ ఉంటుంది కదా ఈ లైట్ యొక్క వేవ్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? ఈ డెన్సర్ మీడియం నుంచి వస్తుంది. ఈ లైట్ కి సమ్ వేవ్ లెంత్ అనేది ఉంది. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ డెన్సర్ మీడియం ఎప్పుడైతే లైట్ అనేది రేరర్ మీడియంలోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్ గా వేవ్ లెంత్ అనేది చేంజెస్ వస్తాయి. సో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అట్లానే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్ కేస్ కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అంటే ఇది డెన్సర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది డెన్సర్ మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అంటే వేవ్ లెంత్ ఏమవ్వాలి? తగ్గాలి. ఎందుకని? రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేవ్ లెంత్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి నేను ఏం చెప్తున్నాను, సో దీని యొక్క ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేవ్ లెంత్ కాబట్టి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ డెన్సర్ మీడియం బై వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం గా రాస్తాను. ఓకేనా? సో వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు కూడా ఎట్లా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈ వెలాసిటీస్ కూడా రాసినప్పుడు ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనకి ప్రతి సమ్మర్లో కూడా మనకి గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెడతా ఉంటాం, వెళ్తూ ఉంటాం. అయితే వీక్ డేస్లో వెళ్ళినప్పుడు అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలాంటి వీక్ డేస్లో వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఉన్నటువంటి స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం మొత్తం కూడా తిరిగేసి వస్తాం. సో మన యొక్క టైం అనేది చాలా తక్కువ టైంలో మొత్తం కూడా అన్ని కవర్ చేసుకుని వస్తున్నాం. సో క్రౌడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని కవర్ చేసుకుని వస్తాం. అదే వీకెండ్స్లో వెళ్ళామనుకో, సాటర్డే కానీ సండే కానీ వెళ్ళామనుకో, సో క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం మూవ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి. ఓకేనా? సో ఈ విషయం మనం బేస్ చేసుకుని ఒక విషయం చెప్పొచ్చు. ఎక్కడైతే డెన్సిటీ తక్కువగా ఉంటుందో అక్కడ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీక్ డేస్ వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువగా ఉంది కదా, అప్పుడు మనకి తక్కువ టైం పెడుతుంది. ఫాస్ట్ మనం చూసుకుని వస్తాం. జనాలు లేరు, మనం ఫాస్ట్గా వెళ్ళి వస్తాం. సో డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అదే కనుక డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లయితే వీకెండ్స్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం మూవ్ అవడం అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇంకో విషయం చెప్పొచ్చు. ఎక్కడైతే మీడియంలో మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయో, డెన్సిటీ ఎక్కువగా ఉండదో, మీడియం యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉండదో, అక్కడ లైట్ యొక్క వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. రెండు మీడియంస్ తీసుకున్నాం, ఒకటి రేరర్ అన్నాం, రెండోది డెన్సర్ అన్నాం. ఆటోమేటిక్గా మాలిక్యూల్స్ ఇక్కడ క్లోజ్గా ప్యాక్ అయ్యి ఉంటాయి కంపేర్ విత్ రేరర్ మీడియం. సో డెన్సిటీ ఎక్కువగా ఉంది, మాలిక్యూల్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ డెన్సర్ మీడియంలో లైట్ యొక్క వెలాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువగా ఉంటే వెలాసిటీ తక్కువ. సో ఇక్కడ లైట్ యొక్క వెలాసిటీ, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో చూడు, డెన్సర్ మీడియం దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చెప్తుంది? మెటీరియల్ అనేది, మీడియం అనేది ఎంత డెన్సిటీ ఉందో చెప్తుంది, మనకి ఎంత డెన్సిటీ ఉందో చెప్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ మీడియం, దీని డెన్సిటీ ఎక్కువ కాబట్టి దీని వెలాసిటీ ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. వెలాసిటీ ఆఫ్ డెన్సర్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ రేరర్ మీడియం. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి, వేవ్ లెంత్ కి, వెలాసిటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట. ఇవి ఈ క్రిటికల్ యాంగిల్ తోటి ఎట్లా రిలేటెడ్ ఉంటాయి అనే దానికి సంబంధించిన ఫార్ములా. ఒకసారి నోట్ చేసుకుని దీని మీద ఒక ప్రాబ్లం లేదా చేద్దాం. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి? ఫస్ట్ క్రిటికల్ యాంగిల్ ఇచ్చారు, క్రిటికల్ యాంగిల్ 30 degrees ఇచ్చారు. ఇంకోటి లైట్ ఎక్కడికి వెళ్తుందంట? ఒక మీడియం నుంచి ఎక్కడికి వెళ్తుంది? వ్యాక్యూమ్లోకి వెళ్తుంది. సో రేరర్ మీడియం ఏంటి? ఇక్కడ వ్యాక్యూమ్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం, లైట్ ఎక్కడికి వెళ్తుంది? వ్యాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీ ఎంత? 3 × 10⁻⁸ కదా? రైట్. సో ఫార్ములా ఏంటి మనకి? sin θc Vd/Vr. సో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ డెన్స్ మీడియంలో కావాలి కాబట్టి Vr ఇటు పంపించుకో. sin θc × Vr ఎంత మనకి? sin 30 వాల్యూ ఎంతనా? 1/2. సో వెలాసిటీ ఇక్కడ రేరర్ మీడియంలో ఎంత? 3 × 10⁻8. ఎన్ని టైమ్స్ అవుతుంది? 1/5. సో ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పొచ్చు. లైట్ అనేది రేరర్ మీడియంలో ఎక్కువగా ఉంటుంది, అంటే వ్యాక్యూమ్లో కానీ ఎయిర్లో కానీ ఎక్కువగా ఉంటుంది. మీడియంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే వాటర్, గ్లాస్, సంథింగ్ మెటీరియల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత లైట్ యొక్క వెలాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. U ఈక్వల్ ఎంత? 30 సెంటీమీటర్. F ఫోకల్ ఎంత వచ్చేసరికి 20 సెంటీమీటర్. సో ఫార్ములా ఏంటి మనకి? 1/f = 1/u + 1/v. మనం ఏం కనుక్కోవాలి? ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. 1/f - 1/u. సో దీన్ని బేస్ చేసుకుని మనం v వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం డైరెక్ట్గా. ఎల్సిఎం తీసుకుందాం మనం. fu/u - f వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఎంత వస్తుంది? f వాల్యూ ఎంత? u వాల్యూ ఎంత? బై. సో 30 - 20 600/10 అంతే వచ్చింది. ఓకేనా? వాల్యూ ఏది? పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ వచ్చింది నీకు? ఏ వాల్యూ వచ్చింది? పాజిటివ్ వచ్చింది. పాజిటివేనా? ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు. పాజిటివేనా నెగిటివా? పాజిటివేనా? పక్కా? గ్యారంటీ? డౌట్ లేదు దాంట్లో?
డౌట్ లేదుగా? సరే, మనం తీసుకున్నది ఏంటన్నా కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ కేవ్డ్ పోర్షన్లోకి లైట్ వెళ్ళాలి. సో ఇదేంటి? పాలిష్డ్ సర్ఫేస్. లైట్ ఎక్కడికి వెళ్ళాలి? కేవ్డ్ పోర్షన్లోకి వెళ్ళి ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి బయటికి రావాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు? మిర్రర్కి 30 సెంటీమీటర్ దూరంలో పెట్టాడు. ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ ఉన్నాడు. ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ ఉన్నాడు. అంతేగా? సో ఎప్పుడైతే మనకి ఈ కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్ కానీ మిర్రర్ కానీ అన్నారో మనం సైన్ కన్వర్షన్ అప్లై చేయాలి. మనం అప్లై చేసామా? అప్లై చేయాలి. ఐడియా ఉంది కదా సైన్ కన్వెన్షన్? చెప్పు. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ మనకి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తాయా? కాన్కేవ్, కాన్వెక్స్. కాన్కేవ్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ ఇవన్నీ కూడా నెగిటివ్ తీసుకోవాలి. అవన్నీ కూడా నెగిటివ్ వస్తాయి. ఎక్కడ? కాన్కేవ్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ అన్నీ కూడా నెగిటివే ఉంటాయి. ఎందుకు? మనం డిస్టెన్స్ అనేది ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? మనం పోల్ నుంచి మెజర్ చేయాలి. పోల్ నుంచి ఎక్కడికి మెజర్ చేయాలి? ఆబ్జెక్ట్ దగ్గరికి. పోల్ నుంచి ఫోకల్ పాయింట్ దగ్గరికి. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి. సో ప్రతి డిస్టెన్స్ కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? మనం పోల్ నుంచి మెజర్ చేయాలి. ఇంకొక పాయింట్, అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్. ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే అన్ని కూడా నెగిటివ్. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇది ఆబ్జెక్ట్. లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ దగ్గరికి వస్తున్నాయి లైట్ రేస్. లైట్ రేస్ యొక్క డైరెక్షన్ ఏది? ఇది. మనం డిస్టెన్స్ మెజర్ చేసేటువంటి డైరెక్షన్ ఏది? ఇది. లైట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్తాం. లైట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో వెళ్తాం. సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ ఇట్లా మెజర్ చేయాలి. లైట్ ఇట్లా వస్తుంది, లైట్ ఇలా వస్తుంది. మనం ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తాం. 0, 1, 2, 3, 10, 20, 30 ఇట్లా మెజర్ చేసుకుంటూ వెళ్తాం మనం. లైట్ యొక్క డైరెక్షన్ ఏది? ఇది. సో లైట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉండే వాల్యూస్ అన్ని కూడా నెగిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆపోజిట్ లోనే వెళ్ళాలి. ఫోకల్ పాయింట్ ఆపోజిట్ లోనే వెళ్ళాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆపోజిట్ లోనే వెళ్ళాలి. ఇమేజింగ్ ఆపోజిట్ లోనే వెళ్ళాలి. ఓకేనా? లైట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో వెళ్తున్నాం. లైట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో వెళ్తున్నాం. మనం మెజర్ చేసుకుంటూ ఆపోజిట్ లో వెళ్తున్నాం. కాబట్టి అన్ని కూడా నెగిటివ్. ఇకపోతే కాన్వెక్స్. కాన్వెక్స్ అది లెన్స్ కానీ మిర్రర్ కానీ. కాన్వెక్స్ లో వచ్చినకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్ కానీ, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ ఈ మూడు కూడా పాజిటివ్. కాన్వెక్స్ లో, కాన్కేవ్ లో అన్ని నెగిటివ్. కాన్వెక్స్ లో కేవలం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్, రిమైనింగ్ అన్ని కూడా పాజిటివ్. అది లెన్స్ కావచ్చు, మిర్రర్ కావచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, ఫోకల్ లెంత్ నెగిటివ్, వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ చూడు. సో ఇవన్నీ మార్చేయాలి ఇప్పుడు మనం. F -20, U -30 by
U -30 మైనస్ ఇదిగో మైనస్ F -20. ఓకే రైట్. ఇప్పుడు చూడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో 600 ఇక్కడ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 -30 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 600 బై -10 అంతేనా? 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది మనకి -60 సెంటీమీటర్. ఏ వాల్యూ వచ్చిందన్నా? పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? ఏ వాల్యూ వచ్చింది? డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ నేను ఒక ప్రిజం అనే దాన్ని తీసుకుంటాను. ప్రిజం అనేది న్యాచురల్ గా మనకి గ్లాస్ బాడీ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంటుంది. గ్లాస్ బాడీ, కంప్లీట్ గ్లాస్ బాడీ. దీని మీద మనం ఏం చేస్తామంటే ఒక లైట్ అనే దాన్ని మనం ఇన్సిడెంట్ చేస్తాం. ఇది ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది ప్రిజం మీద. ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ లైట్ అనేది ప్రిజం లోపలికి, ఇదంతా కూడా ఏంటి? ఎయిర్. ఈ బాడీ అంటే ఏంటి? గ్లాస్. లైట్ ఏమవుతుంది? రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది. రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది. సో లైట్ ఏమవుతుంది? ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అవుతుంది. సో లైట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇదేమవుతుంది అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అవ్వాలి. ఎందుకు? వెలాసిటీస్ చేంజ్ అవుతాయి కాబట్టి. ఓకే, లైట్ బెండ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే లైట్ అనేది, ఈ వైట్ లైట్ అనేది ఏదైతే ఉందో ఇది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. వైట్ లైట్ అనేది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్. ఈ వైట్ లైట్ లో డిఫరెంట్ వేవ్ లెంత్ అనేవి ఉన్నాయి. ఈ ఎప్పుడైతే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అయిందో ఈ లైట్ లో ఉన్నటువంటి వైట్ లైట్ లో ఉన్నటువంటి ఈ వేవ్ లెంత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా స్ప్లిట్ అవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ దాకా చూసాం మనం. లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు ఈ లైట్ వెలాసిటీస్ చేంజ్ అవుతాయి. లైట్ వెలాసిటీ చేంజ్ అయింది అంటే వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ వైట్ లైట్ లో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి? వైట్ లైట్ లో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి? 7 వేవ్ లెంత్లు ఉన్నాయి. 7 వేవ్ లెంత్లు ఉన్నాయి. ఈ 7 వేవ్ లెంత్ల యొక్క కాంబినేషన్ మనం వైట్ లైట్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ బేసిక్ గా లైట్ అనేది రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళేటప్పుడు ఈ వైట్ లైట్ లో ఉన్నటువంటి 7 వేవ్ లెంత్లు కూడా వాటి యొక్క వేవ్ లెంత్ ప్రకారం అవి ఏమవుతున్నాయంటే బెండ్ అవడం అనేది జరుగుతుంది. సో కొన్ని వేవ్ లెంత్లు ఏమో ఎక్కువగా బెండ్ అవుతుంది, కొన్ని వేవ్ లెంత్లు వచ్చేదేమో తక్కువగా బెండ్ అవుతాయి. కొన్ని వేవ్ లెంత్లు ఏమో తక్కువగా బెండ్ అవుతాయి, కొన్ని వేవ్ లెంత్లు వచ్చేదేమో ఎక్కువగా బెండ్ అవుతాయి. అయితే ఈ వైట్ లైట్ మొత్తం కూడా అవుతుంది కొంచెం లైట్ గా స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటి? మొత్తం కాంబినేషన్ కలిసి ట్రావెల్ చేసి 7 వేవ్ లెంత్లు. మీడియం చేంజ్ అవుతుంది. మీడియం చేంజ్ అయ్యేటప్పుడు వేవ్ లెంత్లు అన్ని కూడా విడిపోవడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. ఈ మొత్తంలో కూడా 7 వేవ్ లెంత్లు అనేవి ఉన్నాయి. తర్వాత ఈ ఇంటర్ఫేస్ దగ్గర చూడు. ఈ ఇంటర్ఫేస్ దగ్గర లైట్ ఏమవుతుంది? గ్లాస్ లో నుంచి అంటే డెన్సర్ మీడియం నుంచి ఎక్కడికి వస్తుంది? ఎయిర్ అంటే రేరర్ మీడియంలోకి వస్తుంది. లైట్ డెన్సర్ నుంచి ఎక్కడికి వస్తుంది? రేరర్కి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైట్ అనేది కంప్లీట్ గా డిస్పర్షన్ అనేది చెందుతుంది. ఈ 7 వేవ్ లెంత్లు కంప్లీట్ గా విడిపోతాయి అన్నమాట. 7 వేవ్ లెంత్లు కంప్లీట్ గా విడిపోతాయి. ఎక్కడ? వైలెట్ నుంచి. వైలెట్ అనేది ఎక్కువగా డీవియేట్ అవుతుంది. తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి, దీని యొక్క వేవ్ లెంత్ అనేది లోగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా డీవియేషన్ చెందుతుంది. ఎక్కువగా బెండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్షన్ అనేది హైగా ఉంటుంది. ఎవరికి? వైలెట్ లైట్కి. ఈ రెడ్ యొక్క వేవ్ లెంత్ అనేది చాలా హైగా ఉంటుంది. రెడ్ యొక్క వేవ్ లెంత్ అనేది హైగా ఉంటుంది. సో వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి రిఫ్రాక్షన్ అనేది లోగా ఉంటుంది. రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ అనేది లోగా ఉంటుంది. సో ఈ మధ్యలో ఉంటాయి అనమాట మీడియం రిమైనింగ్ లైట్స్ అని కూడా VI, BG, YOR.
సో విబ్జిఆర్ అని చెప్పేసి అంటాం మనం, విబ్జిఆర్ ఓకేనా. సో ఈ విధంగా లైట్ అనేది డిస్పర్షన్ చెందుతుంది. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా అంటే మనం రెయిన్బోస్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ రెయిన్బోస్ చూసేటప్పుడు ఈ వైట్ లైట్ ఏదైతే ఉందో, సన్ నుంచి వచ్చేటువంటి లైట్ ఏదైతే ఉందో రెయిన్ డ్రాప్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి రెయిన్ డ్రాప్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. రెయిన్ డ్రాప్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ ఏమవుతుంది, రిఫ్రాక్షన్ చెందుతుంది. ఈ రిఫ్రాక్షన్ చెందేటప్పుడు వైట్ లైట్ లో ఉన్నటువంటి 7 వేవ్ లెంత్లు కూడా వాటి యొక్క వేవ్ లెంత్ ప్రకారం కొంచెం స్ప్లిట్ అయిపోతుంది. తర్వాత ఈ లైట్ లోపల ఈ వైట్ లైట్ రెయిన్ డ్రాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డిఫ్రాక్షన్ చెంది లోపలికి ఎంటర్ అయింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందింది. వైట్ లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందింది. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెంది బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ గా డిస్పర్షన్ చెందుతుంది. దాని యొక్క 7 వేవ్ లెంత్లు అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తే దాన్ని మనం రెయిన్బో అని చెప్పేసి అంటాము. ఈ రెయిన్బోలో మనకి 2 రెయిన్బోస్ కనిపిస్తాయి. ఒకటి ప్రైమరీ రెయిన్బో అంటాం. ప్రైమరీ రెయిన్బోలో కేవలం ఒకే ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఒకసారి రిఫ్రాక్షన్ చెందింది, ఒకసారి 2 సార్లు రిఫ్రాక్షన్ చెందుతుంది ప్రైమరీ రెయిన్బో. సో ఈ ప్రైమరీ రెయిన్బోలో వచ్చేసరికి వైలెట్ లైట్ అనేది కింద కనిపిస్తుంది, రెడ్ కలర్ అనేది పైన కనిపిస్తుంది ప్రైమరీ రెయిన్బోలో. కాకపోతే దీంట్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ఈ ప్రైమరీ రెయిన్బో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సెకండరీ రెయిన్బో. ఈ లైట్ అనేది రెయిన్ డ్రాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2 సార్లు టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతుంది, 2 సార్లు రిఫ్రాక్షన్ చెందుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళేటప్పుడు రిఫ్రాక్షన్, 2 సార్లు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందింది, తర్వాత బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు కంప్లీట్ గా లైట్ అనేది డిస్పర్షన్ జరుగుతుంది. ఈ ప్రైమరీ రెయిన్బో అంతా క్లియర్ గా మనకి సెకండరీ రెయిన్బో మనకు కనిపించదు, ఫెయింటెడ్ గా డల్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కలర్స్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ప్రైమరీ రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ యొక్క ఆర్డర్ కి సెకండరీ రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ రివర్స్ అవుతాయి అన్నమాట. సో ఇది డిస్పర్షన్ గురించి. అయితే ఈ డిస్పర్షన్ లో మనం వచ్చేసరికి ఈ ఎల్లో లైట్ ఏదైతే ఉందో, ఇది చాలా సెన్సిటివ్ అన్నమాట. దాన్ని మనం ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎల్లో లైట్ ని మనం యావరేజ్ గా తీసుకుంటూ ఉంటాము. ఎల్లో లైట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని లేదా ఎల్లో లైట్ యొక్క వేవ్ లెంత్ అనే దాన్ని మనం యావరేజ్ గా తీసుకుంటూ ఉంటాం. సో సెన్సిటివ్ ఎల్లో లైట్ కి పైన ఉన్నాయని కూడా రెడ్ కింద తీసుకుంటూ ఉంటాం, ఎల్లో లైట్ కి కింద ఉన్నాయని కూడా మనం బ్లూ రీజన్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. ఎల్లో లైట్ కి కింద ఉన్నాయని కూడా బ్లూ రీజన్, గ్రీన్ దగ్గర నుంచి వైలెట్ దాకా, ఎల్లో ఆరెంజ్ రెడ్ నుంచి మొత్తం కూడా ఆరెంజ్ రెడ్ ఇవన్నీ కూడా మనం రెడ్ రీజియన్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సందర్భంలో ఈ ఎల్లో కలర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాల్సి అని చెప్పేసి అన్నారు అనుకో, ఎల్లో కలర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోండి అని చెప్పేసి అన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వైలెట్ లైట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వి, అట్లానే రెడ్ లైట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బై 2 యావరేజ్ తీసుకుంటే మనకి ఎల్లో లైట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ కనుక మనకి ఈ డిస్పర్షన్ అనేది యాంగులర్ డిస్పర్షన్ జరిగినట్లయితే, యాంగులర్ డిస్పర్షన్ ఓకే. సో యాంగులర్ డిస్పర్షన్ కనుక్కోండి, థీటా అనే దాన్ని కనుక్కోండి అని చెప్పి సమాధానం. యాంగులర్ డిస్పర్షన్ కనుక్కోండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే థీటా ఈక్వల్ టు డీవియేషన్ ఆఫ్ వైలెట్ లైట్ మైనస్ డీవియేషన్ ఆఫ్ రెడ్ లైట్. డీవియేషన్ ఆఫ్ వైలెట్ లైట్, ఈ వైలెట్ లైట్ ఎంత డీవియేషన్ చెందింది, అట్లనే రెడ్ కలర్ లైట్ ఎంత డీవియేషన్ జరిగింది. సో ఈ రెండింటి యొక్క మనం తీసుకున్నట్టయితే యాంగులర్ డిస్పర్షన్ అనేటువంటి వాల్యూ మనకి వస్తుంది అనమాట. ఈ విధంగా స్పెరికల్ సర్ఫేస్ తీసుకున్నాను. సో ఏంటంటే ఈ స్పెరికల్ సర్ఫేస్ మీద ఒక పాయింట్ తీసుకున్నాను, O అనేటువంటి పాయింట్. సో ఇది వచ్చిన ఒక లైన్ డ్రా చేశాను. సో మనం దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనొచ్చు, మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనొచ్చు. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు ఉండాలంట, ఇటువైపు ఉండాలి. ఇది ఒకటి చెలకే, ఇవి వచ్చేలకే ఎయిర్, ఇది మొత్తం వచ్చేలకే ఎయిర్, ఇది వచ్చేలకే గ్లాస్. ఈ స్పెరికల్ సర్ఫేస్ 2 మీడియంస్ సెపరేట్ చేస్తుంది, ఒకటి ఎయిర్ ఇంకోటి గ్లాస్. ఎయిర్ నుంచి గ్లాస్ సెపరేట్ చేస్తుంది. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత, 1. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత, 1.5.
గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత 1.5. ఇప్పుడు మనకి ఎయిర్లో ఏముందంట, ఆబ్జెక్ట్ ఉందంట, ఆబ్జెక్ట్ ఉంది. ఎక్కడ ఉంది? P అనేటువంటి పాయింట్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు గ్లాస్ దీనికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇటువైపు ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఈ గ్లాస్ లో సర్ఫేస్ ఫామ్ అయింది. సో ఇమేజ్ ఇది ఎక్కడ? Q అనే పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఒక బాగుంది, వాడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ? ఎయిర్ లో, ఇమేజ్ ఎక్కడ? గ్లాస్ లో. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎయిర్ లో ఉంది, ఇమేజ్ ఏమో గ్లాస్ లో ఉంది. మనకేం కావాలి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అది, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ కూడా అది. మనం ఏం కనుక్కోవాలి? స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరం ఉందో మనం కనుక్కోవాలి. దీనికి ఫార్ములా వచ్చినకి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో u గా చెప్తాం మనం. ఈ స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ ఉన్నటువంటి డిస్టెన్స్ మనం v గా చెప్తాం మనం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది నాన్న? మీడియం 1 లో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఉంది నాన్న? మీడియం 2 లో ఉంది. ఆబ్జెక్ట్ ఏమో మీడియం 1 లో, ఇమేజ్ వచ్చేటప్పుడేమో మీడియం 2. సో ఇక్కడ మనం దీనికి ఫార్ములా దాన్ని ప్రూఫ్ నేను చెప్పట్లేదు, డైరెక్ట్ నేను వాల్యూ చెప్తున్నాను. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? మీడియం 2 లో. సో మీడియం 2 బై ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ మీడియం 1 బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు mu2 మైనస్ mu1 బై r. mu2 మైనస్ mu1 బై r. ఇది ఫార్ములా. ఓకేనా? mu2 మైనస్ mu2 బై ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అది సెకండ్ మీడియం, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అది ఫస్ట్ మీడియం. సో mu2 బై v ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ mu1 బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు mu2 మైనస్ mu1 బై r. mu2 మైనస్ mu1 బై r. సో చూడు, స్పెరికల్ సర్ఫేస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, లైట్ రేస్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. లైట్ రేస్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి, స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎట్లా మెజర్ చేయాలి? ఎట్లా మెజర్ చేస్తాం? ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ కి ఆపోజిట్ తీసుకుంటున్నాం మనం, కాబట్టి మైనస్ తీసుకోవాలి. స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ ఇది చూడాలి. స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ వాల్యూస్ ఇట్లా మెజర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతి వాల్యూ ఎక్కడ నుంచి మెజర్ చేయాలి? మనం సెంటర్ ఆఫ్ ది కర్వ్ నుంచి, పోల్ నుంచి మెజర్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ మనం మెజర్ చేసే డైరెక్షన్ రెండు సేమ్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం వాల్యూస్ చూద్దాం. mu2 వాల్యూ ఎంతనా? 1.5 బై, సో ఇదేంటి? ఇమేజ్ డిస్టెన్స్ v ఎంత ఉంచాను మైనస్ mu వాల్యూ ఎంత? 1, u ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? మైనస్ u. సో ఈ వాల్యూ సేమ్ అంతే, 1.5 మైనస్ 1 బై r. సో చూడు ఇక్కడ మనకి 1.5 బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ రెండు సేమ్ అన్నాడు. కాబట్టి నేను v ప్లేస్ లో కూడా నేను u రాస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై u ఈక్వల్ టు 1.5 మైనస్ 1 అంటే 0.25 బై r. సో ఇక్కడ u ఎల్సిఎం తీసుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? 2.25, 0.25 బై r. 0.5 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందన్నా? 5 టైమ్స్ పోతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 5r అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5r అనేది వస్తుంది. ఓకేనా? ఏమో అర్థమైందా?